మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మిక నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా కార్మికుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకునే బాక్స్ ప్రసాద్ ఈ ఏడాది పారిశుధ్య కార్మికులు ఎలక్ట్రికల్ సిబ్బంది సమక్షంలో జరుపుకున్నారు. ILDT సెంటర్లో ఉన్న వారి కార్యాలయం వద్ద జరిగిన జన్మదిన వేడుకలకు ప్రముఖులు జనసేన పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, న్యాయవాది గోందేసి శ్రీనివాసులు రెడ్డి, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, TNTUC నాయకులు నల్లం శ్రీనివాస్ చౌదరి, జనసేన నాయకులు YVD ప్రసాద్, విన్నా వాసు, అలివేలు, ఆకుల బుజ్జి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిలిచిన వెంటనే హాజరై వారి సమస్య పరిష్కారానికి పనిచేసే నాయకుడు బాక్స్ ప్రసాద్ అని కొనియాడారు. అర్ధరాత్రి ఫోన్ చేసిన సహాయానికి ముందుకు వచ్చే బాక్స్ ప్రసాద్ ఆరోగ్యంగా ఉండాలని, భగవంతుడు మంచి ఆయుష్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజల కోసం పనిచేసే పారిశుధ్య కార్మికులు ఎలక్ట్రికల్ సిబ్బంది మధ్య జరుపుకోవాలని ఆలోచించామని అన్నారు. అనంతరం పారిశుధ్య సిబ్బందికి, ఎలక్ట్రికల్ సిబ్బందికి వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటిలో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికురాలు కుటుంబానికి బాక్స్ ప్రసాద్ 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నగర ప్రముఖులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ప్రజలు భారీ ఎత్తున వారి కార్యాలయం వద్దకు చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ కాలువల్లోకి వచ్చేటప్పటికి మనకు ఉన్నటువంటి పరికరాలు తక్కువైనప్పుడు కూడా అనేక చర్మ వ్యాధులతో కానీ, అనేక కంప్లైంట్స్ లో కానీ ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి మీ అందరికీ కనబడుతున్న విషయం నాకు తెలుసు. దయించి కూడా ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే అత్తి సత్యనారాయణ గారు, మన పట్లంకి ప్రకాష్ గారు, కార్పొరేట్లు ఇక్కడ పెద్దలంతా ఉన్నారు. మా సోదరులు గొందేసి శ్రీనివాస్. ఏదైనా ఉంటే పరికరాలతో పాటు ఏదైనా ఈ చెప్పున వ్యాధులు వచ్చినప్పటికి కూడా దాన్ని ఏ విధంగా కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నటువంటి ట్రీట్మెంట్ విషయాల్లో కూడా దయించి కూడా మీరే పెద్దలు కోఆపరేట్ చేయాలని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కాలువల్లో ఏది ఉంది, ఏది బాగుతుంది అన్నది భయం కూడా లేకుండా వాళ్ళు దాంట్లో తేళ్ళు ఉండొచ్చు, జల్లు ఉండొచ్చు, పావులు ఉండొచ్చు, ఏ ఉండొచ్చు అని ఉన్నప్పుడు కూడా ఆ కాలువల్లో చేతులు పెట్టి ఆ గ్లౌజెస్ వేసుకోకపోయినా సరే ఆ చేతులు ఏ విధంగా ఉంటాయని దయించి కూడా మనందరూ కూడా ఆలోచించి ఆ చర్మానికి అనేక రకమైన డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దయించి కూడా వాళ్ళకు కూడా మనకి ఏదైతే మామూలుగా ఆరోగ్యరీత్యా కానీ మనకి సదుపాయాలు పరికరాల రూపాయలు కానీ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈరోజు సత్యనారాయణ గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది. అంటే సత్యనారాయణ గారు మనం చెప్పడం దాకానే అధికారులు ఎవరైతే ఉన్నారో పెద్దలు అధికారులు, అలాగే పెద్దలు రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ సమస్యను ఎప్పుడు కూడా భారతదేశానికి సైనికులు ఎటువంటి వాళ్ళు ఈ రోజున మామూలుగా శానిటేషన్ సిబ్బంది శుభ్రత పరిశుభ్రతకి వాళ్ళు అటువంటి వాళ్ళు అన్న విషయాన్ని దయించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేసుకుంటూ మాట్లాడుకుంటూ శానిటేషన్ గురించి కానీ మాట్లాడుకుంటూ పోతే అందరూ కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోగలం. అదే శానిటేషన్ విషయాలు కూడా చెప్తున్నాను. మనకు ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే 3,155 మంది కార్పొరేషన్ కానీ మున్సిపల్ ఆఫీసులు ఉంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి నెల 10 రోజుల క్రితం మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. మనకున్నటువంటి ఏదైతే 268 కార్పొరేషన్లు ఉన్నాయి భారతదేశంలో, మనకి 268 కార్పొరేషన్లు ఉంటే 268 కార్పొరేషన్లో మనం 2వ స్థానంలో ఉన్న విషయాన్ని దయించి కూడా మీ అందరికీ తెలుసో లేదో కూడా గత నెల 10 రోజుల క్రితం మరి ఇక్కడ మా సోదరులు మరి నారాయణ గారు మనకి రామనారాయణకి అందరి దృష్టిలో ఉంటుంది.